సందర్భంగా ఆయన గారంటే కళా తపస్సు అంటే కళల్ని చక్కగా హార్మోనిస్ట్ అనమాట ఆయన గారు. కళా బ్రహ్మ హార్మోనిస్ట్ ఖుదా కలాన్ గారు. మరి చక్కని మనకు ఊరు గ్రామస్తులు చక్కని హార్మోనిస్ట్ గారు. ఎంతో మందికి మరి హార్మోని వాయిస్తూ ఎంతో మందికి చక్కని రాగాలు నేర్పినటువంటి మహనీయుడు శ్రీ ఖుదావన్ గారు. అందుకని చూడండి, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు చూడండి. ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని ఒక్కసారి అందరూ కూడా పరిశీలించండి. మరి కళా తపస్వి సౌజన్యమూర్తి సుప్రసిద్ధ హార్మోనిస్ట్ గారైనటువంటి లయ బ్రహ్మ శ్రీ షేక్ ఖుదావన్ గారు 24వ వర్ధంతి అంటే ఆయన 24వ సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటో అందరూ కూడా ఆలోచించాలి. అంత విలువైనటువంటి కళ లయ బ్రహ్మ శ్రీ షేక్ ఖుదావన్ గారు హార్మోనిస్ట్ గారికి మరి అందరూ కూడా ఈ రోజున ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా అందరూ కూడా రావాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తాం. దాచిన బడబానంతో నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులు
ఎంతో మంది కళాకారులు తీర్చిదిద్దడానికి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. ఆ మహానుభావుడి యొక్క 24వ జీవిత వర్ధంతిని మనం జరుపుకునే కార్యక్రమాన్ని ఈనాడు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో కళాకారులు కళాపోషకులు గదులకి మన కౌసర్ పట్టణంలో హై స్కూల్ ఆవరణలో కులావర్ గారి యొక్క 24వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో సభా సాంస్కృతిక కార్యక్రమాలు అనేక మంది కళాకారులు వచ్చేస్తున్నారు. రైతు అందరూ కూడా 6 గంటలకు వేదిక దగ్గరకు వచ్చి ఆ కార్యక్రమాలన్నీ వీక్షించవలసిగా ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఈ డబ్బు కళాకారుల బృందం మన కులసర గ్రామం వచ్చింది. చేతగడ శ్రీనివాస బృందం చల్లపల్లి నుంచి వచ్చారు బాబు. వీళ్ళు కేవలం మన కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలే కాదు, ఆంధ్రదేశమే కాదు, ఉభయ దేశాలే కాదు, భారతదేశమే కాదు, జర్మనీ లాంటి ఇతర దేశాలకు వెళ్లి మన తెలుగు డబ్బు కళ వైభవాన్ని ప్రపంచ దేశాల్లో చాటి వచ్చినట్టుగా కళాకారులు మన కళాశాలలు చేసే కార్యక్రమాలకి, బజారు కళాశాలలు చేసే కార్యక్రమాలకి వారికి ఎన్ని పనులున్నా ఈ గ్రామాలు వచ్చారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియపరుచుకుంటూ, అయ్యా చేతగారి శ్రీనివాస్ గారు ఒక మధురైన పాట పాడండి. కాళ్ళు కాశయ్య గారు మీ ఆశీర్వచనం కావాలని ఇక్కడికి ఈ గ్రామం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం కోసం ఇస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ షరీఫ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అభినందనలకి హృదయపూర్వక నమస్కారాలు. హార్మోనియం అంటేనే మరి ఒక పావులు మా మంత్రగాడు దూరం కూర్చుంటే పావులు ఏ విధంగా పొట్లోకి వచ్చి ఆడుతూ ఉంటాయో నాగిని ఆట, ఆ విధంగా కళాకారులు పద్యాలు పాడే వాళ్ళందరూ కూడా పౌరాణిక కళాకారులందరూ కూడా హార్మోనియం బాక్స్ మోత వినగానే చక్కగా వచ్చి నేను పద్యం పాడతానంటూ అలాంటి హార్మోనియం చక్కగా వాయించి ఎందరో కళాకారులు తయారు చేసినటువంటి శ్రీ షేక్ ఖుదావన్ గారికి మా యొక్క జోహార్లు తెలియజేస్తూ ఇప్పుడు తెలుగు భాష కమ్మదనాన్ని చెప్తాడు. భాష కమ్మదనాన్ని చూడండి. వాళ్ళు హంసపై విహరించే వంశధారణ తెలుగు నాగస్వరముల కొనుకులాలలో నాగావళి నా తెలుగు అమృత మదనమున కవతరించిన శ్రీకూర్మో నా తెలుగు సరస కవిత విన సుముకులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు అని హంసపై ఆదిభక్త నారాయణ దాసుని చిరతల సంవడి నా తెలుగు ఇంతసాల స్వరకోటి
గుర్తించుకుని కళాకారులందరూ కూడా వారిని స్మరించుకునే విధంగా మరి లయ బ్రహ్మ శ్రీ షట్భగవాన్ గారు అంటూ ఆయనకి ఇంత ఊరేగింపు కార్యక్రమం చేసి మరి 6 గంటలకల్లా ఎన్నో కార్యక్రమాలు పౌరాణిక నాటకాలు బుర్రకథలు కానీ అలాంటి కళాకారులు కానీ ఎందరో కళాకారులు ఆదరిస్తున్నటువంటి మన బళ్ళారి రాఘవ కళావేదిక పెద్దలందరికీ మా యొక్క జానపద కళావందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమం ముందుకు వెళ్ళాలండి. కాదు కాశీ గారు అట్లాగే డాక్టర్ స్వరూప్ గారు ఎందరో పెద్దలు నేను 5 రోజులు ఈ కోర్సు వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రధాని గారికి 24వ వసంత కార్యక్రమాన్ని ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ఇంత గొప్పగా జరగడానికి సహకరించినటువంటి కోర్సులు దర్శనంగా ఉన్నట్టుగా కళాభిమానులకి దాతలకి ముందుగా సరస్వతి నమస్కారం చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే శ్రీ కొడవర్ గారు బయ్యవరం గ్రామంలో జన్మించిన ఆయన జీవితం అంతా కూడా కోసూరు గ్రామంలో జరిపి ఒక నాగేశ్వర విద్వాంసులుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఆ సరస్వతి మాత ఎక్కిన కూర్చొని ఆయనకి హార్మోనియం వాయిద్యం నేర్చుకుంది ఆ సరస్వతి తల్లి. అది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. ఆ విద్యతో ఆయన అనితర సాధ్యాన్ని కృషి చేశారు. ఆంధ్రదేశం ఎలా దాటారు, భారతదేశం ఎలా దాటారు. ప్రపంచ దేశాల్లోనే హార్మోనియం కలకి హార్మోనియం అంటే ఎవరు అంటే కొడవర్ గారు కోసూరులో ప్రవర్తించారు. ఎందరో గొప్ప కళాకారులకి పూసపడి నరసింహమూర్తి గారికి అట్లాగే అద్దం శ్రీరామూర్తి గారికి అదేవిధంగా బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఎందరో మహానుభావులకి హార్మోనియం సహకారం అందించింది కాకుండా ఎందరో శిష్య ప్రశిక్షణలు తయారు చేసుకుని 2007వ సంవత్సరం నాడు ఏప్రిల్ 28వ తారీఖు ఆయన నటరాజేశ్వర స్వామిలో అంకితమైపోయాడు. ఆయన ఎక్కడికి బాగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన శిష్య ప్రశిక్షణ యొక్క ఆ కళలో ఆయన జీవించే ఉంటారు. ఈనాడు ఈ 24వ వర్ధంతి కార్యక్రమాన్ని కోసూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరుపుకొని ఇది ఒక పెళ్లి వేడుకలాగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మహనీయులు మరణం లేదు, మహనీయులకు మరణం లేదు, దేవతలకు మరణం ఉంటుందా? ఉండదు. అట్లాగే మహనీయులకు మరణం ఉండదు. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయ్యా కొద్ది నిమిషాల్లో 6 గంటలకే మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన యొక్క వర్ధంతి సభ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ చేతగడ్డ శ్రీనివాస బృందమే కాకుండా ఇంకా ఎందరో కళాకారులు రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్నారు. ఆ కళారూపాలని చూసి అదృష్టాన్ని కూడా పొందాల్సిన అవసరం ఉందని అందరూ సమర్పిస్తుంటూ సెలవు తీసుకుంటూ ఉంటాం. అయ్యా బ్రహ్మ శ్రీ షట్భగవాన్ గారు ఆయన మరణించి 24 సంవత్సరాలు గుర్తించుకున్నారు. తపస్సుండి ఎందరితో హార్మోనియం వాయిస్తూ హార్మోనియం నేర్పి